నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏకశిలా నగరంలో అంగరంగ వైభవంగా కోదండరాముడి రథోత్సవం. పోటీలు పడి రథాన్ని లాగి మొక్కు తీర్చుకున్న భక్తులు. ఇచ్చిన హామీకి కట్టుబడి బుగ్గవంక ప్రక్షాళనకు తగిన చర్యలు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరణ వరకు పోరాటాలు. రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకుల వెల్లడి. గత ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీకి కట్టుబడి కడపలోని బుగ్గవంకను ప్రక్షాళనకు తగిన చర్యలు చేపడుతున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యుడు బుగ్గవంకను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కడప నగరాన్ని రెండుగా చీల్చుతూ వెళ్లే బుగ్గవంకలో నెలకొన్న అపరిశుభ్రతను, గుర్రపు డెక్కను తొలగించి స్వచ్ఛ నీరు పారేలా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించి వివిధ అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో 2 మార్లు అధిక వర్షాలు కురిసిన సమయంలో బుగ్గవంక నీటి కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బుగ్గవంకలోని 4-6 కిలోమీటర్ల మేర శుభ్రపరచడం, నీరు పారేలా చూడడం, వంకకు ఇరువైపులా రోడ్లను కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బుగ్గవంక పరిసరాలు అకతాయిలకు అడ్డాగా మారి అసాంఘిక కార్యకలాపాలకు నిలవుగా మారిందన్నారు. ఈ పరిస్థితి తొలగించే చర్యలు కూడా చేపట్టినట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. तदेव लक्ष्मं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्या हिरण्यपात्रं मधो पूर्णं ददाति मदव्यासानीति एकदा ब्रह्मणमुपहरति जमान आयुस्तेजो दधाति देवताभ्यो ముందు ఎక్కండి. రాష్ట్ర సభ్యులు, జిల్లా అధ్యక్షులు చెప్పు. ఒరిజినల్ వాగు సార్, మీకు అది ఒరిజినల్ వాగు కొంచెం దిగడానికి బాగుంటుంది. రైట్ మీరు వాగు పెద్ద బైక్ వాగు పెద్ద బైక్ పెట్టారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా కడప నగరం రాష్ట్రంలోనే ఒక ప్రధాన నగరం. ఈ నగరాన్ని 2గా చీలుస్తూ బుగ్గవంక ఒక వంక పోతా ఉంది. ఈ వంక దాదాపు 50 సంవత్సరాలైందో 60 సంవత్సరాలైందో ఈ వంకను ఎప్పుడు కూడా డిగ్రేడేషన్ చేయాలని కానీ, జంగిల్ క్లియర్ చేయాలని కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఆలోచన రాలే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనివల్ల ఈ కంప చెట్లు, గడ్డి, గోధం, రెండోది బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా దీంట్లో వేయడం వల్ల ఈ వంక పూర్తిగా కలుషితం అయిపోయి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస యోగ్యమైన ఇళ్ళకన్నిటికీ కూడా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. భయంకరమైన దోమలు, ఈ వ్యాధులతో చాలామంది పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఒక్కసారి క్లీన్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక రీగ్రేడేషన్ చేసి జంగిల్ క్లియర్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారిని అడిగి ఒక ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా ఈరోజు ప్రారంభించాం.
పూర్తిగా 4.6 కిలోమీటర్ల లెంగ్త్ ఉంది వాగు. కడప నగరాన్ని మధ్యలో చీలుస్తా దీన్నంతా కూడా జంగిల్ క్లియర్ చేసి రేపు ఎప్పుడు బుగ్గవంకల వరద వచ్చినా కూడా నీళ్లు సాఫీగా పోయే విధంగా పెన్నాలో కలిసే విధంగా సిల్ట్ అంతా రిమూవల్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసి అదేవిధంగా రెండు వైపులా ఉన్న ప్రొటెక్షన్ వాల్ కూడా ఒక ఫెన్సింగ్ వేసి ప్రజలందరూ కూడా డెబ్రీస్ దీంట్లో వేయకుండా ఒక ప్రొటెక్షన్ ఇచ్చి అదేవిధంగా ఈ వంక ఏదైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో పనులు ప్రొటెక్షన్ వాళ్ళకు అటువైపు ఇటువైపు కూడా రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం. పెండింగ్ పనులన్నీ కూడా దీనికి కలెక్టర్ గారి నుంచి నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు పలుమార్లు విజ్ఞప్తి చేసి కలెక్టర్ గారిని ఒప్పించి నిధులు తీసుకొని వచ్చాం. దీన్నంతా కూడా క్లీన్ చేసిన తర్వాత కడపకి రూపురేఖలే మారిపోతాయి. ప్రజలందరూ కూడా ఈ రోగాల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది క్లీన్ అయిపోతే నగరం కూడా మంచి సుందరంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ బుగ్గవంక ప్రాంతాన్ని ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇంకా బ్యూటిఫికేషన్ చేయాలా. దీనికి అటువైపు ఇటువైపు ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కిందికి తీసుకుపోయి కలిపి ఒక ఎస్టీపీ నిర్మాణం చేసి దాని ద్వారా పెన్నాలో పోయే విధంగా పెన్నాలో పోతున్న నీళ్లు కలుషితం కాకుండా ఎస్టీపీ ద్వారా ఒక రక్షణ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. ఈ ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు రాకపోవడం కడప ప్రజలు చేసుకున్న దురదృష్టం. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కడపకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చిన్నపాటి నిధులు కేటాయించుంటే ఇది క్లీన్ చేయాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు ఈ నగరం ఇంత డర్టీగా ఉండే పరిస్థితి లేదు. దాన్ని వాళ్ళు ఆలోచన చేయకపోవడమే పెద్ద దురదృష్టం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో స్వచ్ఛ కడప మన కడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దాంట్లో భాగంగా దీన్ని పూర్తిగా స్వచ్ఛ కడపను ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో తయారు చేయాలనే సంకల్పం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. నేను కానీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం. కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళన చేస్తామని చెప్పి బుగ్గొంక రెండు ఇరువైపులో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గొంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గొంకలోని ఈ జంగిల్ అంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మనందరికీ తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు 2020లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి, 2020-21 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో. మొన్ననే లాస్ట్ ఇయరే గమనించినాము. 24లో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో. ఇవన్నీ అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు, మన భవిష్యత్తు తరాలు పడకూడదు, ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుగ్గొంక కాలువను 4.6 కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మంచి నీళ్లు పారే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎప్పుడైనా కానీ ఒకవేళ అతి వర్షాలు కురిస్తే మన ఈ నీళ్ళ వల్ల దీనివల్ల మన కడప ఇబ్బంది పడుకోకుండా మనం ముందు జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అధ్యక్షుడు గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉన్నాము. డెఫినెట్గా కడప కోసం ఆలోచిస్తాము. హనుమ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మారుతినగర్లోని ఆంజనేయ స్వామి ఆలయం, పాత బస్టాండ్లోని గాలిదేవర ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ కావించారు.
వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కు తీసుకున్న వరకు అందరూ ఏకమై పోరాటాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలంటూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ గతంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రైతులు ఏ విధంగా అయితే ఆందోళన చేసి రద్దు చేసుకున్నారో వక్ఫ్ సవరణ బిల్లు విషయంగా అందరూ ఏకమై పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. మతోన్మాద ఎజెండా అమలులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై విద్వేషాన్ని చెబుతూ అనేక దాడులు చేస్తోందన్నారు. సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టి కోట్ల విలువ చేసే ఆస్తులను కబ్జా చేసి అదానీ అంబానీలకు కట్టబెట్టాలని నీచ ఆలోచన ఉందన్నారు. కేంద్రానికి మైనార్టీల అభివృద్ధి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు. లౌకిక పార్టీలుగా చెప్పుకునే టీడీపీ, జనసేనలు సహా మరికొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలను బలపరచుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈరోజు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో చేసిన వాగ్దానాలలో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక్కటంటే ఒక్క పని చేయకపోగా దేశంలో కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పాల్పడమే కాకుండా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ అనేక రాజ్యాంగేతర శక్తిగా మారిపోయి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలకు పాల్పడుతూ ఉన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా ఇవాళ దేశ సంపదను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక మిగిలినటువంటి ఏకైక ప్రాపర్టీ రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ పైన కన్నుబడింది. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ను కూడా ఏదో ఒక రూపంలో తన పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ, అదానీ కంపెనీలకు కట్టబెట్టడానికి ఒక ఆలోచన పన్ని ఒక కుట్రపూరితంగానే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు పైన దృష్టి సారించి సవరణ చేయడానికి పూనుకోవడం జరిగింది. అర్ధరాత్రి అపరాత్రి పార్లమెంటును, రాజ్యసభను బుల్డోజ్ చేసి చట్టాలను సమూలంగా మార్పులు చేయడం అనేటువంటిది దుర్మార్గపూరితమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవాళ వక్ఫ్కు సంబంధించినటువంటి ఎప్పుడో ధార్మిక సంస్థల ద్వారా వ్యక్తులు వాళ్ళ సంస్థల డెవలప్మెంట్ కోసం లేకపోతే మసీదో లేకపోతే దర్గానో విద్య, వైద్యం, కబర్స్థాన్ లాంటి సంస్థల కోసం వాళ్ళు వక్ఫ్ చేసినటువంటి ప్రాపర్టీని నియంత్రించే బాధ్యత ఒక అటానమస్ బాడీ అయినటువంటి వక్ఫ్ బోర్డును సమూలంగా మార్పులు చేసి ప్రభుత్వ పర్యవేక్షణలో ఎవరైతే అధికారంలో ఉంటే ఆ పార్టీ కనుసన్నల్లో ఆ ఆస్తిపైన నియంత్రణ పెంచి అధికారుల భాగస్వామ్యాన్ని పెంచి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఆక్రమాలకు పాల్పడేటువంటి దుర్మార్గపూరితమైన చర్యలకు సవరణలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణలలో ఎవరైతే ధార్మిక సంస్థలో వక్ఫ్కు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి దాన్ని చొరబాటు ప్రక్రియగా పాల్పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలము అధికారుల పర్యవేక్షణ పేరుతో, అధికారుల భాగస్వామ్యం పేరుతో, అధికార పార్టీ నేతల భాగస్వామ్యం పేరుతో ఇవాళ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ను ఏకకాలంలో కొట్టేయడానికి కావలసిన కార్యాచరణ తప్ప ఇంకొకటి కానే కాదు. ఒక పక్క చట్టం చేశారో లేదో ఇవాళ ఏపీ గవర్నమెంటు 1000 ఎకరాల భూములు అమ్మకానికి పెట్టింది. కాదు అమ్మకానికి కాదు, లీజ్ అని చెప్పి బుకాయించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 99 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ పైన ఇచ్చిన 1 సెంటు జాగాను ప్రభుత్వం ఏమైనా స్వాధీనం చేసిన దాఖలాలు ఉన్నాయంటే లేవని చెప్పొచ్చు. అంటే లీజు పేరుతో ఇవాళ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని ఏకకాలంలో కొట్టేయడానికి కావలసిన చర్యలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ చట్టాన్ని ముస్లిం సమాజానికి వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ఈ చర్యను వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భక్తుల మనోభావాలను గుర్తించి 2 నెలల్లోగా ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరం మాసాపేట ప్రాంతంలో గతంలో రోడ్డు నిర్మాణ పనుల కారణంగా కూల్చివేసిన రామాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా ఆలయాన్ని తొలగించారని, అయితే ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించాల్సి ఉండగా ఈ విషయాన్ని వారు విస్మరించారన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవసరమైన నిధులు మంజూరు చేయించి స్థానిక భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని భావించి నేడు పనులు ప్రారంభించామన్నారు. శ్రీ సీతారాములో శ్రీ భవానీ శంకర శ్రీ పోలేరమ్మ తల్లికి సంబంధించిన ఈ మందిరాన్ని 2 నెలల్లో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వారు వివరించారు. అలాగే కడప నగర వాసుల భద్రతతో పాటు అభివృద్ధి విషయంగా అన్ని చర్యలు చేపట్టి కడపను అన్ని విధాల అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, మాసాపేట ప్రముఖులు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కడప నగరంలో మాసాపేటలో రాముడి దేవాలయం ఉంది. ఇది ఎప్పటి నుంచి ఉందో, ఎన్నేళ్ల నుంచి ఉందో, దాదాపు 100 ఏళ్ల నుంచి ఉంది అంటారు. గత ప్రభుత్వంలో రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఈ గుడి నిర్మాణాన్ని కూలజేయడం జరిగింది. అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రోడ్డు నిర్మాణం అయిపోతానే గుడి కట్టించేస్తాం అని చెప్పినారు. ఇంతవరకు రోడ్డు పూర్తి చేశారు కానీ గుడి నిర్మాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఎక్కడైతే రోడ్లలో ఈ దేవాలయాలన్నీ కూడా కూల్స్తారో అక్కడ పక్కన ఏదో ఒక స్థలం చూపించి దేవాలయాలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి విస్మరించింది. అందుకే ప్రజల మనోభావాలకు అనుకూలంగా మాసాపేటలో ప్రజల డిమాండ్ ఇది. ఎప్పటి నుంచో ఈ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ను పునర్నిర్మించాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి వారి మనోభావాలను గౌరవించి, గుర్తించి, సాంప్రదాయాలను గౌరవించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే స్థానికులు అందరూ, స్థానిక నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా భూమి పూజ చేసి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం నాయకులు, స్థానిక ప్రజలు అందరూ కూడా ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు వారందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. 2 నెలల్లో ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందరికీ దర్శన భాగం కల్పిస్తాం ఈ ప్రభుత్వంలో. మాసాపేట ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడనింగ్లో ఈ గుడిని కూల్చేయడం జరిగింది. అప్పుడు ఈ గుడిని మళ్ళా కట్టిస్తామని ప్రామిస్ స్థానికులకు చేయడం జరిగింది. కానీ ఆ విధంగా ఏ విధమైన యాక్షన్ జరగలేదు. ఈ లోపల ప్రభుత్వం మారడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం గెలిచి కడపలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవడం జరిగింది. మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు వచ్చి ఈ గుడి కట్టియాలని చెప్పాము. ఆ రోజు కూడా వాగ్దానం చేశాము. అందరూ మాసాపేట నివాసులందరూ, మన తెలుగుదేశం నాయకులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి మనకు ఈ గుడి కట్టాలని చెప్పినారు. 3 గుళ్ళు కావాలన్నారు. వాళ్ళ అభిష్టం మేరకే ఈరోజు అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఆ విధంగా పనిచేసి ఈ గుడికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఈ గుడి పనుల యొక్క ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది, భూమి పూజ. ఏ విధంగా ఈ యొక్క గుడులు ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తామో అలాగనే ప్రజల సురక్షితము, ప్రజల సేఫ్టీ, మంచి కడప నగరాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ముందుకు పోతాము. కడప నగరంలో మాసాపేటలో రాముడి దేవాలయం ఉంది. ఇది ఎప్పటి నుంచి ఉందో, ఎన్నేళ్ల నుంచి ఉందో, దాదాపు 100 ఏళ్ల నుంచి ఉంది అంటారు. గత ప్రభుత్వంలో రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఈ గుడి నిర్మాణాన్ని కూలజేయడం జరిగింది. అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రోడ్డు నిర్మాణం అయిపోతానే గుడి కట్టించేస్తాం అని చెప్పినారు. ఇంతవరకు రోడ్డు పూర్తి చేశారు కానీ గుడి నిర్మాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఎక్కడైతే రోడ్లలో ఈ దేవాలయాలన్నీ కూడా కూల్స్తారో అక్కడ పక్కన ఏదో ఒక స్థలం చూపించి దేవాలయాలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి విస్మరించింది. అందుకే
ప్రజల మనోభావాలకు అనుకూలంగా మాసాపేటలో ప్రజల డిమాండ్ ఇది. ఎప్పటి నుంచో ఈ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ను పునర్నిర్మించాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి వారి మనోభావాలను గౌరవించి, గుర్తించి, సాంప్రదాయాలను గౌరవించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే స్థానికులు అందరూ, స్థానిక నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా భూమి పూజ చేసి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం నాయకులు, స్థానిక ప్రజలు అందరూ కూడా ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు వారందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. 2 నెలల్లో ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందరికీ దర్శన భాగం కల్పిస్తాం ఈ ప్రభుత్వంలో. ముస్లింల హక్కులను నేలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న వక్ఫ్ సవరణ చట్ట ఉపసంహరణ వరకు పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో బిల్టప్ వద్ద గల అజ్మత్ కళ్యాణ మండపంలో వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కార్యాచరణ, సలహాలు, సూచనలను స్వీకరించారు. అనంతరం పండితులు, వివిధ రాజకీయ పార్టీలు, లౌకికవాదులు, ప్రజా సంఘాల నేతలతో కూడిన జేఏసీ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ దేశంలో ముఖ్య భాగమైన ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులకు శుభాభినందనలు. సోదరులారా, భారతదేశంలోని ఫ్యాసిస్ట్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజంపై 2014 నుండి కూడా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ముస్లింలే ప్రధానమైన సమస్య అన్నట్లు వ్యవహారాలు, చట్టాలు తీసుకొస్తూ ఉంది. ఉదాహరణకి కాశ్మీరు తదితర ప్రాంతాలు మొదలుకునే ఈశాన్య రాష్ట్రాల వరకు 93 లక్షల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తీసుకుంటే విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నాడు అంటే, మేము వారితో పోరాడలేము, మేము వారితో ఏమీ మాట్లాడలేము అని చెప్పేసి మాట్లాడి భారతదేశంలో 1937 సర్వే ప్రకారం 9,40,40,000 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను బూచిగా చూపిస్తూ వీళ్ళ దగ్గర ఇంత భూమి ఉందండి అన్నారు. అలాగే కాకుండా వీళ్ళు ఏ భూమిని చూపిస్తే అది వక్ఫ్ భూమి అయిపోతుందని చెప్పేసి హిందూ సమాజాన్ని మభ్యపెట్టి, మరోవైపు ముస్లింలను మేమిది చేస్తున్న సవరణ ద్వారా ముస్లిం సమాజానికి ఆర్థిక స్థితి బాగుపడుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు చదువుకుంటారన్న అబద్ధాలను తీసుకొస్తూ అసలు చట్టం ఏదైతే ఉందో అది పటిష్టం చేయడం పోయి నిర్వీర్యం చేస్తూ 91 యాక్ట్ని కూడా తీసివేసి 1995లో ఉన్న లిమిటేషన్ యాక్ట్ని కూడా తీసేస్తూ అన్నిటినీ తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ట్రిబ్యునల్ సిట్టింగ్ జడ్జి ద్వారా ఉన్నిందో, అలాగే హైకోర్టు వెళ్ళే వ్యవహారం ఉన్నిందో మొత్తం కలెక్టర్ చేతికి ఇచ్చేసి, ఇస్లామీయ వ్యవస్థలో వక్ఫ్ అన్నది అల్లా పేరుతో ఇచ్చేది, కలెక్టర్ పేరుతో ఇచ్చేది కాదు, కలెక్టర్కి ఇవ్వండి అని చెప్పి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే ముస్లిమేతరులను ఎక్కడైతే తిరుమలలో కానీ ఏ బోర్డులో కూడా అక్కడ పాచి పని చేయడానికి కూడా ముస్లిమేతరులు, హిందూయేతరులు పనికిరారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేసి వీళ్ళెళ్ళి ముస్లిమేతరుల అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వక్ఫ్ కౌన్సిల్లో మ్యాండేటరీగా 4, అలాగే వక్ఫ్ బోర్డులో 2, అంటే 2 నుంచి 7 మంది వరకు ఉండి ఓటింగ్ సరళి జరుగుతున్నప్పుడు అన్యాయం చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీన్ని ఖండిస్తూ రాజ్యాంగంలో ఉన్న 14, 15, మరి 21, 25, అలాగే 29, 30 ఆర్టికల్స్ను ఖండన చేస్తూ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఖండిస్తూ ఒక సుదీర్ఘ ఉద్యమానికి ఈరోజు వక్ఫ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగాను, కడప నగర వ్యాప్తంగాను పనిచేయడానికి కమిటీలు 2 దీంట్లో ఈరోజు పాస్ అవ్వడం జరిగింది. మరి వారందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏ విధమైన కార్యాచరణ ఇచ్చిందో అది, మరి ప్రాంతీయంగా మాకున్న కార్యాచరణ ప్రకారం రోజువారీ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. రేపు నబీకోట్ నుంచి మళ్ళీ 7 రోడ్స్ వరకు అంటూ అప్ టు మన సిఎస్ఐ నుండి 7 రోడ్స్ వరకు ఒక ర్యాలీ ఉంది. దీని తర్వాత వరుసగా కూడా
నిరంతరంగా పోరాటం కొనసాగుతుంది. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ప్రాణత్యాగాలైనా చేసి ఈ చట్టాన్ని ఎలాగైతే 700 మంది మన రైతులు ప్రాణత్యాగాలు చేసి చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశారో అలాంటి త్యాగాలకు సిద్ధమయ్యే ఈ పోరాటానికి దిగాము. ఇక్కడ కడప అజ్మత్ ఫంక్షన్ హాల్లో వక్ఫ్ పరిరక్షణ జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో దీనిలో ఇండియా కూటమి అలయన్స్ ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కోసం పోరాడేదానికి ఇక్కడ ఒక నిర్ణయాత్మకంగా ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ద్వారా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం మంచి కార్యాచరణ ప్రకారం మా రాజ్యాంగ రచయిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా దాన్ని కాపాడే విధంగా అందరం కలిసి పోరాడి మన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఇది కేవలము రాజ్యాంగం కోసము ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ ఎన్డీఏ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రాజ్యాంగం కోసం ఏర్పడిన ఒక జేఏసీ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి ఈ జేఏసీని ఫామ్ చేసి ఇక్కడ నుంచి రాజ్యాంగం కాపాడే విధంగా మేమందరం పని చేయాలని నిర్ణయం తీసుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏకశిలా నగరంలో అంగరంగ వైభవంగా కోదండరాముడి రథోత్సవం. పోటీలు పడి రథాన్ని లాగి మొక్కు తీర్చుకున్న భక్తులు. ఇచ్చిన హామీకి కట్టుబడి బుగ్గవంక ప్రక్షాళనకు తగిన చర్యలు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరణ వరకు పోరాటాలు. రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకుల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.